హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టికీ టాక్స్. మన ఛానల్లో పైథాన్ ఫుల్ కోర్సు, పైస్పార్క్ ఫుల్ కోర్సు, బిగ్ డేటా ఫుల్ కోర్సు, డేటాబేస్ ఫుల్ కోర్సు, ఎస్క్యూఎల్ ఫుల్ కోర్సు, ఇంకా బిగ్ డేటా మార్క్ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో టుడేస్ టాపిక్ వచ్చేసి ఇన్హెరిటెన్స్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఊప్స్. సో అయితే ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో నేను వన్ బై వన్ వెళ్తా నేను. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంది మెయిన్? సో ఇన్హెరిటెన్స్ ఈజ్ ఏ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ ఊప్స్ దట్ అలౌస్ ఏ న్యూ క్లాస్ టు ఇన్హెరిట్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ క్లాస్. అయితే ఇక్కడ మనతోటి టూ క్లాసెస్ ఉన్నాయనుకోండి. సో క్లాస్ క్లాస్ 1 ఉంది, క్లాస్ 2 ఉంది. టూ క్లాసెస్ ఉన్నాయి. ఈ టూ క్లాసెస్ లో ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఇక్కడ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏ క్లాస్ అయినా సరే అట్రిబ్యూట్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. సో ఏ క్లాస్ అయినా సరే క్లాస్ కంటైన్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. సపోజ్ నేను క్లాస్ 2 వాడుకోవాలనుకుంటా, క్లాస్ 2 యూస్ చేసుకుంటా. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి క్లాస్ 2 యూస్ చేసుకుంటా. సపోజ్ సపోజ్ నేను ఏంటంటే ఇక్కడ ఉండేటివి వాడుకోగలను. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను క్లాస్ 2 లో ఉన్నటివే వాడుకోగలను, అట్రిబ్యూట్స్ కానీ మెథడ్స్ కానీ. సో నాకు ఈ క్లాస్ లోటి కూడా వాడుకోవాలనుకుంటా నేను, అట్రిబ్యూట్స్ కానీ మెథడ్స్ కానీ. ఇవి కూడా యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాము. ఇన్హెరిట్ చేసుకుంటాము ఇన్హెరిట్ చేసుకుంటాం. ఇక్కడ ఎలా రాస్తాం? క్లాస్ 1. ఈ సింటాక్స్ కాదు, జస్ట్ నేను చెప్పినాను. సింటాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా? నేను క్లాస్ 2 వాడుకుంటా. ఇక్కడ మెథడ్ లేదు. ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తుంది. ఇక్కడ మెథడ్ ఉంటే ఇక్కడ నుంచి తీసుకుంటుంది. సో ఇలా జరుగుతుంది ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్హెరిటెన్స్ ప్రమోట్స్ కోడ్ రీయూజ్ అండ్ ఇట్ కెన్ హెల్ప్ ఆర్గనైజ్ కోడ్ ఇంటూ హైరార్కీ. సో ఇప్పుడు మనకు క్లాస్ కార్ అని ఉందనుకోండి, కార్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. క్లాస్ బైక్ ఉందనుకోండి, ఇక్కడ బైక్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ క్లాస్ లో పెడతాము. మనం ఇక్కడ వెళ్ళి ఫస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తాం. ఇక్కడ లేదంటే మళ్ళీ బైక్ వెళ్తాము. సో వేర్ సబ్ క్లాస్ కెన్ ఓవర్ రైడ్ ఆర్ ఎక్స్టెండ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద పేరెంట్ క్లాస్. సపోజ్ ఇక్కడ సేమ్ ఉన్నాయనుకోండి మెథడ్స్, ఇక్కడ సేమ్ ఉంటే ఇది ఓవర్ రైట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను పైచార్ట్ ఓపెన్ చేసి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా ఫోల్డర్ లో, పైథాన్ ఫైల్ లో కోడ్ రాస్తా. ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ లో ఫస్ట్ ఒకటి. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ఎలా యూస్ చేస్తాం? టూ క్లాసెస్ ఉన్నాయి, ఒక చైల్డ్ క్లాస్, ఒక పేరెంట్ క్లాస్ ఉంది. సో నేను ఒకటి క్రియేట్ చేస్తా. ఫస్ట్ క్లాస్ పేరెంట్, ఇది క్లాస్ లో ఏముంటాయి? యూజువల్ గా అట్రిబ్యూట్స్, మెథడ్స్ ఉంటాయి. నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తా. డెఫ్ షో అనే మెథడ్ క్రియేట్ చేస్తా. బై డిఫాల్ట్ గా ఇన్స్టాన్స్ మెథడ్ క్రియేట్ అవుతుంది. రిటర్న్ పేరెంట్ మెథడ్. సో ఇది ఒక క్లాస్. నేను ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తా. చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తా. చైల్డ్ క్లాస్ లో సేమ్ మనకు మెథడ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ టూ ఉన్నాయి. నేను ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను ఈ ఫంక్షన్ యూజ్ చేస్తామో, ఇప్పుడు రెండు ఉన్నాయి. ఇవి డిఫరెంట్ క్లాసెస్. దీనికి ఏ రిలేషన్ లేదు. ఇది ఇన్హెరిటెన్స్ కూడా ఇంకా అప్లై అవ్వలేదు. చైల్డ్ క్లాస్ విల్ ఇన్హెరిట్ పేరెంట్ క్లాస్. అప్పుడు ఎలా ఇన్హెరిట్ అవుతుంది?
ఎలా ఇన్హెరిట్ అంటే ఇక్కడ పేరెంట్ అని రాయాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్హెరిట్స్. ఇవి చైల్డ్ క్లాస్, ఈ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ పేరెంట్ క్లాస్. సో చైల్డ్ క్లాస్ ఏంది, పేరెంట్ క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ అన్ని తెచ్చుకుంటుంది. ఒకవేళ సేమ్ ఉన్నాయి, ఒకవేళ సేమ్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ సేమ్ ఉంటే ఏమవుతుంది, ఇది ఓవర్ రైట్ అయిపోతుంది. దీంతో దీంతో ఇక్కడ ఓవర్ రైట్ అయిపోతుంది. డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, ఎలా ఉన్నా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూసేజ్ ఎలా ఉంటుందో చెప్తాను. నేను యూసేజ్ ఫస్ట్ ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఎప్పుడైనా కూడా మనము ఉప్స్ కాన్సెప్ట్ లో క్లాస్ లోకి ఎంటర్ అయ్యి ఒక ఫంక్షన్ ఏదైనా కాల్ చేసుకోవాలంటే మనం ఆబ్జెక్ట్ తోటే అవుతుంది. వితౌట్ ఆబ్జెక్ట్ వీ కెనాట్ కమ్యూనికేట్ విత్ దట్ వన్ మెథడ్స్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, చైల్డ్ క్లాస్ తోటి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఆబ్జెక్ట్ డాట్ షో, నేను ఇది ప్రింట్ చేస్తా. చూడండి నేను ఎక్కడ కాల్ చేసే ఆబ్జెక్ట్ చైల్డ్ ఎక్కడ ఉంది, షో ఉంది. ఇప్పుడు ప్రింట్ అయిపోతుంది, ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఇంకొక మెథడ్ ఉంది, డెఫ్ షో వన్ మెథడ్ ఇన్ పేరెంట్ క్లాస్. చూడండి ఇక్కడ ఇది ఒక మెథడ్, ఇది ఒక మెథడ్. షో వన్ అనే మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హెరిట్ చేసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ లోకి వచ్చేస్తాయి, మనకు చైల్డ్ లో ఈ ఫంక్షన్స్ అన్ని, ఈ మెథడ్స్ అన్ని ఇక్కడ కూడా కనిపిస్తాయి. చూడు, ఓబీజే డాట్ ఆబ్జెక్ట్ డాట్ షో వన్ ఎక్కడ ఉంది, యాక్చువల్ గా పేరెంట్ క్లాస్ లో ఉంది. షో వన్ అనే మెథడ్ పేరెంట్ క్లాస్ లో ఉంది, కానీ మనకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ షో వన్ కూడా కనిపిస్తుంది. ఎందుకు, మనం ఇన్హెరిటెన్స్ అప్లై చేస్తున్నాము. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అప్లై చేస్తున్నాము. చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ పేరెంట్ క్లాస్, చూడండి ఇక్కడ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ పేరెంట్ క్లాస్. నేను ప్రింట్ చేస్తా, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఏమో ఆబ్జెక్ట్ దేనిపైన క్రియేట్ చేసాం, చైల్డ్ పైన క్రియేట్ చేసాం, కానీ మనం పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ కూడా యూటిలైజ్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ మెథడ్స్, వీ కెన్ యూటిలైజ్ attributes or methods from parent class as well by using inheritance. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చి రన్ కొడతాను, ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది. చూడండి ఇక్కడ చైల్డ్ క్లాస్ అనేది ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి, ఇక్కడ ఉంది, ఇక్కడ పైన ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇది ఓవర్ రైట్ అయిపోయింది. ఇది ఉండదు, ఓవర్ రైట్ అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు సేమ్ మెథడ్స్ ఉంటాయో టూ డిఫరెంట్ క్లాసెస్ లో, చైల్డ్ మెథడ్ విల్ ఓవర్ రైట్ పేరెంట్ మెథడ్. చూడండి ఇక్కడ చైల్డ్ మెథడ్ విల్ ఓవర్ రైట్ పేరెంట్ మెథడ్. ఇది ఉండదు, ఇంకా ఇది ఉండదు, ఇక్కడ ఇది ఉండదు. ఇలాంటి కేసెస్ లో ఇదే వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ చైల్డ్ క్లాస్ లో మెథడ్స్ ఉండవో అప్పుడు పైనలో వాటిని తీసుకుంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ షో వన్ కొట్టాయి. ఇక్కడ షో వన్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ షో వన్ అనే మెథడ్ ఇక్కడ ఉందా, లేదు, ఇక్కడ ఉందా, లేదు కదా. ఇక్కడికి వెళ్ళి ఇది తెచ్చుకోండి. ఒకవేళ షో వన్ ఇక్కడే ఉందనుకో, ఇదే రన్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ఓవర్ రైట్ అయిపోతుంది. ఒకవేళ ఉంటే సేమ్ ఉన్నప్పుడు పేరెంట్ క్లాస్ మెథడ్స్ విల్ బి ఓవర్ రిటర్న్ బై చైల్డ్ మెథడ్స్. చూడండి ఇక్కడ షో మెథడ్, చూడు మనము ఆబ్జెక్ట్ పేరెంట్ కి ఎక్కడా క్రియేట్ చేయలే, ఓన్లీ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ తోటి మనము పేరెంట్ లో ఉన్న మెథడ్స్ కూడా మనం యూస్ చేసుకుంటున్నాం. సో అది సింపుల్ ఎగ్జాంపుల్ ఇది.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, థర్డ్ వచ్చేసి మల్టీ లెవెల్, ఫోర్త్ వచ్చేసి హైరారికల్, ఇన్హెరిటెన్స్, ఫిఫ్త్ వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ 5 టైప్స్ ఇన్హెరిటెన్సెస్ ఉంటాయి. ఈచ్ వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈచ్ వన్ చెప్తాను నేను. ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏ సబ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఏ సింగిల్ పేరెంట్ క్లాస్. Inherits from a single parent class. సింగిల్ పేరెంట్ క్లాస్. చూడండి, ఇక్కడ ఒక సబ్ క్లాస్ ఉంటుంది, ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది. ఒక సబ్ క్లాస్ ఉంటుంది, ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ క్లాస్ ఉందనుకోండి, ఇక్కడ చైల్డ్ క్లాస్, ఏ పేరెంట్ క్లాస్, సింగిల్ పేరెంట్. ఇప్పుడు నేను ఒక చూపిస్తాను నేను. ఇక్కడ డయాగ్రామ్ లో ఇక్కడ చూడండి 5 టైప్స్ చెప్పా కదా. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం సింపుల్ ఇన్హెరిటెన్స్ కి వద్దాం. సింపుల్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ చైల్డ్ క్లాస్ కి ఒక పేరెంట్ క్లాస్. దీని మీనింగ్ ఏంటంటే ఎస్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ సింగిల్ పేరెంట్ క్లాస్. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అదే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వచ్చేపాటికి ఏ సింగిల్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ మోర్ దాన్ టూ పేరెంట్ క్లాసెస్. ఇఫ్ మోర్ దాన్ టూ పేరెంట్ క్లాసెస్ ఉంటే ఒక చైల్డ్ క్లాస్ కి దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో అలాగే మల్టీ లెవెల్ కి, హైరారికల్ కి, హైబ్రిడ్ కి డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఇది కోడింగ్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 1 by 1 వెళ్తాను. ఫస్ట్ సింపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఏ సింగిల్ పేరెంట్ క్లాస్. నేను కోడింగ్ చూపిస్తాను దానికి. ఇక్కడ చూడండి, సింగిల్ ఇన్హెరిటెన్స్ కోసం నేను ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా. సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ శాంపుల్ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నా. పేరెంట్ క్లాస్ లో డిస్ప్లే అనేది ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. డిస్ప్లే అనే మెథడ్ క్రియేట్ చేస్తున్నా. రిటర్న్ డిస్ప్లే మెథడ్ ఇన్ పేరెంట్ క్లాస్. జస్ట్ ఒక స్ట్రింగ్ నేను రిటర్న్ చేస్తున్నా ఇక్కడ. ఇది పైథాన్ ఫంక్షన్ లో పైథాన్ క్లాస్ లో పేరెంట్ క్లాస్ లో డిస్ప్లే అనే మెథడ్. సో అలాగే నేను ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తా. క్లాస్ చైల్డ్ ఇన్హెరిట్స్ పేరెంట్. ఇక్కడ నేను సేమ్ క్రియేట్ చేస్తా. రిటర్న్ డిస్ప్లే మెథడ్ ఇన్ చైల్డ్ క్లాస్. చూడండి, ఇప్పుడు సింగిల్ అంటే ఏంది? ఒక చైల్డ్ క్లాస్ కి ఒక పేరెంట్ క్లాసే ఉంటుంది.
ఒక పేరెంట్ క్లాసే ఉంటది. అప్పుడు మనం దాన్ని సింగిల్ ఇన్‌హెరిటెన్స్ అంటాం. సింగిల్ ఇన్‌హెరిటెన్స్ లో ఒక చైల్డ్ క్లాస్‌కి ఒక పేరెంట్ క్లాసే ఉంటది. సో, ఇప్పుడు నేనిక్కడ డయాగ్రామ్‌లో కూడా చూపిచ్చా గదా! ఒక చైల్డ్ క్లాస్ ఇన్‌హెరిట్స్ పేరెంట్ క్లాస్ ఒకటే ఉంటది. సో, ఇప్పుడు నేను యూజువల్‌గా ఆబ్జెక్ట్ క్రియేట్ జేస్తా. ఆబ్జెక్ట్ దేని మీద? చైల్డ్ మీద క్రియేట్ జేస్తా. ఆబ్జెక్ట్ యూజ్ చేసి ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ ఇక్కడ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే కొట్టా. నేనిప్పుడు దీన్ని రన్ జేస్తా. చూడండి ఇక్కడ చూడండి. డిస్‌ప్లే మెథడ్ ఇన్ చైల్డ్ క్లాస్. డిస్‌ప్లే మెథడ్ ఇన్ చైల్డ్ క్లాస్. ఎందుకొచ్చింది చైల్డ్ క్లాసు? ఇన్‌హెరిట్ చేసినా గూడా పైనది రాలే. ఇక్కడ చైల్డ్ క్లాస్‌లో ఉన్నదొచ్చింది. ఎందుకంటే ఇది ఓవర్ రైట్ అయిపోతది. ఎప్పుడైతే 2 ఫంక్షన్స్ సేమ్ నేమ్‌తో ఉంటాయో డిఫరెంట్ క్లాసెస్‌లో ఉంటాయో అది అది ఏమవుతదంటే ఓవర్ రైట్ అయిపోతది. పేరెంట్‌లో ఉన్నది ఓవర్ రైట్ అయిపోతది. సో, చైల్డ్‌లో ఉన్నది దీన్ని ఓవర్ రైట్ జేస్తది. చైల్డ్‌లో ఉన్న ఫంక్షన్ మెథడ్ పేరెంట్‌లో ఉన్న మెథడ్‌ని ఓవర్ రైట్ చేస్తది. ఓవర్ రైట్ చేసినప్పుడు ఇదొక్కటే ఉంటది. మనకి ఇదే డిస్‌ప్లే అవుతది. చూడండి ఇక్కడ డిస్‌ప్లే మెథడ్ ఇన్ చైల్డ్ క్లాస్. ఇది సింగిల్ ఇన్‌హెరిటెన్స్. ఎందుకు సింగిల్ ఇన్‌హెరిటెన్స్ అంటాం దీన్ని? ఒక చైల్డ్ క్లాసు ఒకే పేరెంట్ క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేసినప్పుడు దాన్ని సింగిల్ ఇన్‌హెరిటెన్స్ అంటాం. అదే మల్టిపుల్ వచ్చేపాటికి ఒక చిల్డ్రన్‌కి మల్టిపుల్ పేరెంట్స్ ఉంటారు. ఫస్ట్ సింగిల్ ఇన్‌హెరిటెన్స్ ఇది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది సింగిల్ ఇన్‌హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏ సబ్ క్లాస్ ఏ చైల్డ్ క్లాస్ అనుకోండి. ఏ చైల్డ్ క్లాస్ ఇన్‌హెరిట్స్ ఇన్‌హెరిట్స్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ పేరెంట్ క్లాస్. మోర్ దాన్ వన్ ఒక చైల్డ్ క్లాసు మోర్ దాన్ వన్ పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసినప్పుడు దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాము. సో ఇక్కడ చూడండి ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఒక చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ వన్ మోర్ దాన్ వన్ పేరెంట్ క్లాస్. సో ఇక్కడ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. అట్లా మనం మోర్ దాన్ వన్ పేరెంట్ క్లాస్ ఉన్నప్పుడు దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో దానికి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ఇన్హెరిటెన్స్ ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తానా. ఇన్హెరిటెన్స్ నేను ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే ప్రతిదానికి సపరేట్ గా ఇవన్నీ నేను గిట్హబ్ లో పెట్టేసి మీకు లింక్ షేర్ చేస్తా. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి ఇక్కడ? ఎస్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ పేరెంట్ క్లాస్. సో ఎగ్జాంపుల్ ఇన్హెరిటెన్స్ కి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కి ఫస్ట్ ఏంటంటే క్లాస్ ఫాదర్. చైల్డ్ కి మదర్ ఫాదర్ ఉంటారు. సో 2 పేరెంట్స్ అంటే ఫాదర్ మెథడ్ ఫాదర్ మెథడ్ చూడండి ఒకటి నేనేం చేసా ఇప్పుడు ఫాదర్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసా. ఫాదర్ అనే క్లాస్ లో ఫాదర్ మెథడ్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసా. ఆ మెథడ్ లో మనం ఏం చేస్తున్నాం జస్ట్ రిటర్న్ చేస్తున్నాం ఫాదర్ మెథడ్ ఇన్ ఫాదర్ క్లాస్ అని. సో నెక్స్ట్ ఇంకొక పేరెంట్ క్లాస్ క్రియేట్ చేస్తా. మదర్ మదర్ లో మదర్ మెథడ్ అనేది క్రియేట్ చేస్తా. ఇవన్నీ ఇన్స్టాన్స్ మెథడ్స్ బై డిఫాల్ట్ గా సెల్ఫ్ అనేది వస్తుంది అనమాట. మదర్ మెథడ్ ఇన్ మదర్ క్లాస్. 2 క్లాసెస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. 2 క్లాసెస్ అయితే ఉన్నాయి. ఒక
చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తా నేను. చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తా. చైల్డ్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తా. చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసినాడు. సపోజ్ జస్ట్ పాస్ అని పెట్టేసా. ఇక్కడ నేనేం యూజ్ చేసుకోదలుచుకోలేదు. సో మనం ఏది ఏది మెన్షన్ చేయకపోయినప్పుడు జస్ట్ పాస్ పెడితే చాలు. అయితే ఇప్పుడు నేను మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అప్లై చేయాలి. సింగిల్ అయితే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనకు ఫాదర్ ఒకటే అనుకో, ఫాదర్ ఒకటే అంటే జస్ట్ ఇలా మెన్షన్ చేస్తాం, అప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా మనం డిక్లేర్ చేస్తామంటే ఇక్కడ కామా పెట్టి మదర్. చూడండి, ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి. 2 పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఒక చైల్డ్ క్లాస్ ఉంది. ఒక చైల్డ్ క్లాస్ కి 2 పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్ క్లాస్ 1, పేరెంట్ క్లాస్ 2. సో పేరెంట్ క్లాస్ 1 ఏంది ఫాదర్, పేరెంట్ క్లాస్ 2 ఏంది మదర్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని ఇట్లా కామా సపరేటెడ్ తోటి మనం మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి మనతోటి, ఇక్కడ కామా పెట్టేసి ఇంకొక పేరెంట్ క్లాస్ కూడా రాసుకుంటారు ఇట్లా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో ఇలా రాసుకుంటారు. సరే, ఇప్పుడు నేను ఫాదర్ మెథడ్ ని మదర్ మెథడ్ ని కాల్ చేయాలి. కాల్ ఎలా చేస్తా, ఫస్ట్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దేని మీద, చైల్డ్ మీద. ఆబ్జెక్ట్ డాట్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు చైల్డ్, చైల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఆబ్జెక్ట్ డాట్ ఫాదర్ మెథడ్, ఆబ్జెక్ట్ డాట్ ఫాదర్ మెథడ్, ఇదాన్ని నేను ప్రింట్ చేస్తాను నేను. నెక్స్ట్ ఫస్ట్ ఇది నేను ఎగ్జిక్యూట్ కొడతా, వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. ఫాదర్ మెథడ్ ఇన్ ఫాదర్ క్లాస్. ఇప్పుడు ఏమైంది, ఈవెన్ నేను చైల్డ్ కాల్ చేసినా సరే ఇది ఇన్హెరిట్ చేసుకొని ఫాదర్ క్లాస్కి వెళ్ళింది. దాంట్లో ఉన్న ఫాదర్ మెథడ్కి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది రిటర్న్ చేసింది కాబట్టి ఇక్కడ ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటా, మదర్ మెథడ్ ని కూడా కాల్ చేయాలనుకుంటా. మదర్ మెథడ్ ని కూడా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్హెరిట్ చేశా కాబట్టి నేను ఈ ఆబ్జెక్ట్ తోటే మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇది లేకోకుంటే మదర్ మెథడ్ ని కాల్ చేయలేము, ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలే. ఆబ్జెక్ట్ మనం ఎక్కడ క్రియేట్ చేసాం, ఓన్లీ చైల్డ్ పైనే క్రియేట్ చేసాం. చైల్డ్ పైన క్రియేట్ చేసాము. చైల్డ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని మనం పేరెంట్ లో క్లాస్ లో ఉన్న మెథడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి రెండు దాంట్లో ఉన్నట్టు కూడా మనం కాల్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మదర్ మెథడ్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ కొడతా. ఇక్కడ చూడండి, ఫాదర్ మెథడ్, మదర్ మెథడ్ రెండు నేను యూటిలైజ్ చేసుకోగలుగుతా. ఎందుకంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తుంది పైథాన్. ఫాదర్ మెథడ్, మదర్ మెథడ్ చూడండి ఇక్కడ. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఏ సబ్ క్లాస్ inherits from a parent class which is in turn inherits from another class forming a chain. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఏ సబ్ క్లాస్ ఇన్హెరిట్స్ పేరెంట్ క్లాస్. అంటే యూజువల్ గా ఒక సబ్ క్లాస్ నుంచి, చైల్డ్ క్లాస్ నుంచి మనం పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తాము. ఈ పేరెంట్ క్లాస్ కూడా
ఇంకొక పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తే చేస్తే అట్లా ఒక ఫామ్ క్రియేట్ చేస్తే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ చూడండి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఒక చైల్డ్ క్లాస్ ఉంది, మనతోటి చైల్డ్ క్లాస్ ఉంది. ఈ క్లాస్ కి ఇది పేరెంట్ క్లాస్, ఈ క్లాస్ కి ఇది పేరెంట్ క్లాస్. చూడండి, ఇప్పుడు ఇది చైల్డ్ అనుకోండి, ఇది చైల్డ్, ఇది పేరెంట్, ఇది గ్రాండ్ పేరెంట్ అండి. చైల్డ్, పేరెంట్, గ్రాండ్ పేరెంట్ అలా అనుకోండి. సో మనకు మన పేరెంట్స్ మనం ఇన్హెరిట్ చేస్తాము, మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ని ఇన్హెరిట్ చేస్తారు, గ్రాండ్ పేరెంట్స్ ని. సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను నేను, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఏంటంటే మల్టిపుల్ లెవెల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రాండ్ పేరెంట్, గ్రాండ్ పేరెంట్ అనేది ఒక క్లాస్ క్రియేట్ చేసా, దాంట్లో గ్రాండ్ పేరెంట్ మెథడ్ క్రియేట్ చేస్తా. చూడండి, ఫస్ట్ అయితే నేను ఏం చేసా, ఇప్పుడు ఒకటి గ్రాండ్ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసా. ఏ క్లాస్ క్రియేట్ చేసా? గ్రాండ్ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసా, ఈ క్లాస్ క్రియేట్ చేసా. నెక్స్ట్ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేస్తా, తర్వాత చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తా నేను. పేరెంట్, ఇప్పుడు పేరెంట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నా. పేరెంట్ క్లాస్ వచ్చేసి డెఫ్ పేరెంట్ మెథడ్ పేరెంట్ మెథడ్, పేరెంట్ మెథడ్ అది పేరెంట్ మెథడ్. నెక్స్ట్ ఏం చేస్తా నేను, క్లాస్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తా. చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తా, జస్ట్ పాస్ అని పెట్టేస్తా నేను, వదిలేస్తా ఇప్పుడు. సో మనతో ఏమున్నాయి, చైల్డ్ క్లాస్ ఉంది, చూడండి మనతో చైల్డ్ క్లాస్ ఉంది, నెక్స్ట్ పేరెంట్ క్లాస్ ఉంది, నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్ క్లాస్ కూడా ఉంది, గ్రాండ్ పేరెంట్ క్లాస్ కూడా ఉంది. సో నేను పేరెంట్ లో ఉన్నట్టు ఇన్హెరిట్ చేసుకోవాలి, గ్రాండ్ పేరెంట్ లో ఉన్నట్టు కూడా ఇన్హెరిట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ నేను పేరెంట్ ఇన్హెరిట్ చేసుకుంటా. పేరెంట్, ఇప్పుడు నాకేమొస్తాయి, పేరెంట్ లో ఉన్నటివి, చైల్డ్ లో ఉన్నటివి అన్ని మెథడ్స్ నేను యూజ్ చేసుకోగలను. ఇప్పుడు యూజ్ చేసుకోగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తా, చైల్డ్ మీద నేను అప్లై చేస్తాను. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, నేను చైల్డ్ మీద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ డాట్ వస్తే ఓన్లీ పేరెంట్ మెథడే వచ్చింది, ఎందుకు గ్రాండ్ పేరెంట్ మెథడ్ రాలేదు, ఇది దీన్ని ఇన్హెరిట్ చేయలేదు. మల్టీ లెవెల్ ఇది వన్ లెవెల్ ఇన్హెరిట్ అయింది. ఇప్పటికి మల్టీ లెవెల్ ఇన్హెరిట్ అంటే పేరెంట్ కూడా గ్రాండ్ పేరెంట్ ని ఇన్హెరిట్ చేసుకోవాలి. చూడండి, చైల్డ్ ఏమైంది, పేరెంట్ ని ఇన్హెరిట్ చేసుకుంది. ఇక్కడ సింపుల్ గా ఇది చైల్డ్ పేరెంట్ ని ఇన్హెరిట్ చేసింది. తర్వాత పేరెంట్ క్లాస్ ఇన్హెరిట్స్ గ్రాండ్ పేరెంట్ క్లాస్. చూడండి, ఇక్కడ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ పేరెంట్ క్లాస్ ఇన్హెరిట్స్ గ్రాండ్ పేరెంట్ క్లాస్. సో ఇప్పుడు ఏమైతుంది, ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది మెథడ్స్ ఉన్నాయా లేవా, లేకుంటే ఇక్కడికి వెళ్తాది, ఇక్కడ లేవనుకోండి ఇక్కడికి వెళ్తాడు. ఇక్కడ ఇప్పుడు ఓన్లీ ఇది వరకు మనం పేరెంట్ మెథడ్ నే యాక్సెస్ చేసుకోగలిగినాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ గ్రాండ్ పేరెంట్ మెథడ్ కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాం. చూడండి, ఇక్కడ 2 కనిపిస్తాను, ఇది వరకు మనకు ఒకటే కనిపించింది పేరెంట్ మెథడ్, నెక్స్ట్ 2 కనిపించాయి. ఇక్కడ చూడండి, గ్రాండ్ పేరెంట్ మెథడ్. నేను రన్ చేస్తా, ఇక్కడ ఏం కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు ఇవి, మనం ప్రింట్ చేయలేదు. ఆల్రెడీ ఇక్కడ వచ్చింటది రిటర్న్ వాల్యూ, కానీ మనం ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రింట్ మెథడ్ గ్రాండ్ పేరెంట్ ప్రింట్ మెథడ్ ఇక్కడ చూడండి. ఫస్ట్
పేరెంట్ మెథడ్ కాల్ అయింది ఇక్కడ. తర్వాత గ్రాంట్ పేరెంట్ మెథడ్ కాల్ అయింది. సో ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఇది. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వచ్చేసి హైరారికల్ ఇన్హెరిటెన్స్. హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే మీనింగ్ ఇక్కడ మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఫ్రమ్ ఏ సింగిల్ పేరెంట్. మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఫ్రమ్ సింగిల్ పేరెంట్ క్లాస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది హైరారికల్ ఇన్హెరిటెన్స్. హైరారికల్ ఇన్హెరిటెన్స్ లో ఏంది, మల్టిపుల్ సబ్ క్లాసెస్ అంటే మల్టిపుల్ సబ్ క్లాసెస్. ఒకటి చైల్డ్ క్లాస్ 1, చైల్డ్ క్లాస్ 2 ఇన్హెరిట్స్ ఫ్రమ్ సింగిల్ పేరెంట్ క్లాసెస్ ఇన్హెరిట్ ఫ్రమ్ సింగిల్ పేరెంట్ క్లాస్. అంటే 2 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి, దానికి ఒకే పేరెంట్ క్లాస్ ఉంది, ఇన్హెరిట్ చేసుకోవచ్చు, సపోర్ట్ చేస్తుంది అది కూడా. సో ఎలా రాసుకుంటాం, దానికి ఎలా యూజ్ చేసుకుంటాం. సో పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. హైరారికల్ ఇన్హెరిటెన్స్. సో ఇప్పుడు ఏంది, ఇక్కడ ఫస్ట్ ఒక పేరెంట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంది, మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఇన్హెరిట్ పేరెంట్ క్లాస్. ఫస్ట్ నేను ఏం చేస్తా, ఫస్ట్ ఒక పేరెంట్ క్లాస్ ని క్రియేట్ చేస్తా. దాంట్లో పేరెంట్ మెథడ్ క్రియేట్ చేస్తా నేను. పేరెంట్ మెథడ్ అయితే క్రియేట్ చేస్తా. ఇక్కడ పేరెంట్ మెథడ్ లో రిటర్న్ పేరెంట్ మెథడ్ ఇన్ పేరెంట్ క్లాస్. ఇది మనం ఇప్పుడు ఏం చేస్తా, ఒక పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసా, పేరెంట్ క్లాస్ లో ఒక మెథడ్ క్రియేట్ చేసా. మెథడ్ నేమ్ వచ్చేసి పేరెంట్ మెథడ్. ఇప్పుడు నేనేంటి, 2 చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తా. 2 చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో 2 మెథడ్స్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు నేను చూడండి, క్లాస్ చైల్డ్ 1. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఎప్పుడైతే మనము ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఏంది, పేరెంట్ ఇట్లా ఇన్హెరిట్ అయిపోతుంది. చైల్డ్ 1 ఇన్హెరిట్ చేసుకుంటాడు, చైల్డ్ 2 కూడా ఇన్హెరిట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తా, చైల్డ్ 1 మెథడ్ క్రియేట్ చేసా. ఇప్పుడు చైల్డ్ 2 కూడా ఏం చేస్తాడు, ఇన్హెరిట్ చేసుకుంటాడు. ఎవరిని, పేరెంట్ ని. 2 చైల్డ్స్ కి ఒకే పేరెంట్ ఉంటే దాన్ని హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. దర్ చైల్డ్ 2 మెథడ్. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏముంది, 1 పేరెంట్ క్లాస్ ఉంది, 2 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. చైల్డ్ 1 ఇక్కడ చూడండి, చైల్డ్ 1 చైల్డ్ 2 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి
నేను కాల్ చేసుకుంటానా, చేసుకోగలనా లేదా చూస్తా ఇప్పుడు. ఫస్ట్ ఆబ్జెక్ట్ 1 క్రియేట్ చేస్తా. ఆబ్జెక్ట్ 1 చైల్డ్ 1 క్రియేట్ చేస్తా. ఆబ్జెక్ట్ 2 చైల్డ్ 2. ఇప్పుడు నేను ఏం చేస్తా, నేను పేరెంట్ మెథడ్ ని కాల్ చేస్తా. ఎక్కడి నుంచి? ఆబ్జెక్ట్ 1 నుంచి. చైల్డ్ 1 నుంచి నేను పేరెంట్ ని కాల్ చేస్తా. ఎలా కాల్ చేస్తా? ప్రింట్ స్టేట్మెంట్ పెడతా. ఎందుకంటే మనకు వచ్చిన అవుట్పుట్ కరెక్ట్ వస్తుందా లేదో చూసుకోవాలనుకుంటే ప్రింట్ పెట్టుకొని చూసుకోవచ్చు. ఆబ్జెక్ట్ 1 డాట్ పేరెంట్ మెథడ్ చూడండి. నెక్స్ట్ కూడా ఆబ్జెక్ట్ 2 డాట్ పేరెంట్ మెథడ్ పేరెంట్ మెథడ్ రెండు కాల్ అయ్యాయి. సో 2 కాల్ అయినాయి. ఎందుకంటే ఒక పేరెంట్ కి మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉండొచ్చు. ఈచ్ చిల్డ్రన్ ఏం చేస్తుంది? పేరెంట్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్న మెథడ్స్ అట్రిబ్యూట్స్ అన్ని వచ్చేస్తాయి ఇక్కడకు. ఇక్కడ కూడా అంతే సిమిలర్ గా ఇక్కడ వన్ పేరెంట్ కి మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉండొచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ ఇన్హెరిటెన్స్ హైరారికల్ ఇన్హెరిటెన్స్ లో వన్ పేరెంట్ క్లాస్ కి మల్టిపుల్ చిల్డ్రన్ క్లాసెస్ ఉండొచ్చు. అది హైరారికల్. అది హైరారికల్. ఇది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హైబ్రిడ్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ లో మనం ఏంటంటే ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవచ్చు ఏంటంటే, ఒకసారి డయాగ్రామ్ ఓపెన్ చేస్తా చూడండి. ఇది ఇక్కడ చూడండి. మల్టీ లెవెల్ హైరారికల్ ఉందా? మల్టీ లెవెల్ హైరారికల్. ఇది కాంబినేషన్ కలిస్తేనే మనకు హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ వస్తుంది. చూడండి ఇక్కడ చైల్డ్ కి మల్టిపుల్ పేరెంట్స్ ఉండొచ్చు. ఒక చైల్డ్ ఉన్నాడు, వాళ్ళకు మల్టిపుల్ పేరెంట్స్ ఉండొచ్చు. గ్రాండ్ పేరెంట్ కి మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉండొచ్చు. ఆ కాంబినేషన్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం మనం ఇప్పుడు మల్టిపుల్ చూసాము, మల్టీ లెవెల్ చూసాము, హైరారికల్ కూడా చూసాము. సో ఇక్కడ ఏ కాంబినేషన్ అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్ కలిస్తేనే ఇక్కడ మనకు హైబ్రిడ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు అంటే, ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more types of inheritance. చూడండి, 2 or more అంటే మినిమం 2 ఉండి లేదా 2 కంటే ఎక్కువ ఉన్నా సరే అవన్నీ కాంబినేషన్. ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంది. ఈ రెండు కాంబినేషన్ లో కలిపితే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. సో ఇక్కడ హైరారికల్ ఉంది, మల్టిపుల్ ఉంది, ఇది కలిపితే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. మల్టీ లెవెల్ ఉంది, హైరారికల్ ఉంది, ఇవి కలిపినా కూడా హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చానంటే ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more types of inheritance. So it is mix of any of above types from a more complex inheritance structure. సో ఇప్పుడు హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కి నేను చెప్తాను, ఒక కాంబినేషన్ తోటి చెప్తాను, నేను మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ నేను క్లాస్ క్రియేట్ చేస్తా, ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి ఆ పైథాన్ ఫైల్లో నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు
హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ నేను ఒక బేసిక్ ఒక క్లాస్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది తీసుకుంటా. ఇక్కడ పేరెంట్ క్లాస్ అనుకోండి, ఇది గ్రాండ్ పేరెంట్ క్లాస్. లేదా ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటా, ఎగ్జాంపుల్ పేరెంట్ క్లాస్ చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3. పేరెంట్ క్లాస్ తీసుకున్నా. లో పేరెంట్ మెథడ్, పేరెంట్ మెథడ్ లో రిటర్న్ రిటర్న్ పేరెంట్ మెథడ్. ఇది ఒక క్లాస్, ఇది పేరెంట్ క్లాస్ తీసుకున్నాం. నెక్స్ట్ చైల్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్ 1, చైల్డ్ క్లాస్ 2, చైల్డ్ క్లాస్ 3 ఉంది. చైల్డ్ 1 తీసుకున్నా, చైల్డ్ 1 తీసుకున్నాను, చైల్డ్ 1 దెన్ చైల్డ్ 1 మెథడ్. చైల్డ్ 1 మెథడ్. నెక్స్ట్ ఏంటి, చైల్డ్ 2 మెథడ్. నెక్స్ట్ చైల్డ్ 2 మెథడ్, చైల్డ్ 2 మెథడ్. చైల్డ్ 2 మెథడ్. చైల్డ్ 2 మెథడ్ లో కూడా ఒక చైల్డ్ 2 మెథడ్ లో సేమ్ చైల్డ్ 2 మెథడ్ కి సేమ్ రిటర్న్ చేశాను నేను. జస్ట్ ఏంటంటే ఏ మెథడ్ కాల్ అయితే ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ నేను స్ట్రింగ్ రాసుకుంటున్నా డిస్క్రిప్షన్. సో ఇప్పుడు ఇప్పుడు నేను ఏమేమి క్రియేట్ చేసా ఇక్కడ చూడండి. ఇప్పుడు పేరెంట్ క్లాస్, పేరెంట్ క్లాస్, చైల్డ్ 1 క్లాస్, చైల్డ్ 1 క్లాస్, చైల్డ్ 2 క్లాస్, చైల్డ్ 2. ఇప్పుడు థర్డ్ చైల్డ్ 3 క్లాస్ క్రియేట్ చేస్తా, చైల్డ్ 3 క్లాస్. చైల్డ్ 3 మెథడ్, చైల్డ్ 3 మెథడ్. ఇక్కడ మనతో 4 క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఫస్ట్ ఏముంది, చైల్డ్ 3 క్లాస్ 2 పేరెంట్స్ ఉన్నాయి. చైల్డ్ 3 కి 2 పేరెంట్స్, అవేంటంటే క్లాస్ 2, క్లాస్ 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఏం చేయాలి, క్లాస్ 1, క్లాస్ 2 కి ఇన్హెరిట్ చేయాలి. చైల్డ్ 1, చైల్డ్ 2 కి ఇన్హెరిట్ అయిపోయింది అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ చైల్డ్ 1 క్లాస్ ఉంది కదా, పేరెంట్ ని ఇన్హెరిట్ చేస్తుంది. చైల్డ్ 2 కూడా పేరెంట్ ని ఇన్హెరిట్ చేస్తుంది. ఫస్ట్ చైల్డ్ 1 పేరెంట్ ని ఇన్హెరిట్ చేస్తుంది, పేరెంట్. చైల్డ్ 2 కూడా పేరెంట్ ని ఇన్హెరిట్ చేస్తుంది. చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఏం చేస్తామంటే సింపుల్, మనం ఏం చేస్తామంటే సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు చైల్డ్ 3, ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు చైల్డ్ 3. చైల్డ్ 3 నుంచి చూడండి, ఇక్కడ చైల్డ్ 3 నుంచి మనం చైల్డ్ 1 తీసుకోవచ్చు, చైల్డ్ 2 తీసుకోవచ్చు, దాంట్లో ఉన్న పేరెంట్ క్లాస్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను ప్రింట్ చేస్తా, ఒక ఆబ్జెక్ట్ ని దేనిపైన క్రియేట్ చేసా, ఓన్లీ చైల్డ్ 3 పైన క్రియేట్ చేసా, కానీ పైనవన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. చైల్డ్ 3 మెథడ్ ప్రింట్ ఆఫ్. ఫస్ట్ ఇది ప్రింట్ చేస్తా నేను, చూడండి ఒకసారి వస్తుందో రాదో చూద్దాం. చైల్డ్ 3 మెథడ్ వచ్చింది, చైల్డ్ 3 మెథడ్ వచ్చింది ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు చైల్డ్ 1, చైల్డ్ 2 వస్తుందా రాదా చూద్దాం. చైల్డ్ 1, చైల్డ్ 2 వస్తుందా రాదా. అంటే
చైల్డ్ 1 ఎగ్జిక్యూట్ కొడుతున్నా. అవుట్‌పుట్ ఏమొచ్చింది? చైల్డ్ 3 అండ్ చైల్డ్ 1 వచ్చింది. చైల్డ్ 3 ఇక్కడ అయిపోయింది. చైల్డ్ 1 మనం ట్రై చేసినప్పుడు మెథడ్ ఇక్కడికెళ్ళి కాల్ చేసింది. ఓకే. ఇవి డైరెక్ట్‌గా కాల్ అయిపోయినాయి. మనం నెక్స్ట్ చైల్డ్ 2 కూడా టెస్ట్ చేద్దాం. ఆబ్జెక్ట్ డాట్ చైల్డ్ 2 మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. చూడండి. ఇప్పుడు మనకు డైరెక్ట్ కాంబినేషన్ ఉంది కాబట్టి వచ్చింది. చైల్డ్ 3 ఏం చేసింది? చైల్డ్ 1 చైల్డ్ 2ని ఇన్హెరిట్ చేసుకుంది కాబట్టి మనకు డైరెక్ట్ వచ్చేసాయి ఇక్కడ. డైరెక్ట్ వచ్చేసాయి. యాస్ వెల్ యాస్ నేను ఇప్పుడు దీన్ని కూడా కాల్ చేస్తా. దీన్ని కూడా కాల్ చేస్తా చూడండి. ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ చైల్డ్ చైల్డ్ కాదు పేరెంట్ మెథడ్ పేరెంట్ మెథడ్ కూడా వచ్చింది చూడండి. అంటే ఇక్కడ చైల్డ్ మెథడ్ వచ్చింది. చైల్డ్ 1 మెథడ్ వచ్చింది. చైల్డ్ 2 మెథడ్ వచ్చింది. పేరెంట్ మెథడ్ కూడా వచ్చింది. అన్నీ వచ్చాయి. ఎందుకంటే ఇది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ మోర్ దాన్ 2 కాంబినేషన్ ఉంటే మోర్ దాన్ 1 కాంబినేషన్ ఉంటే అప్పుడు అది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అయిపోతుంది. నేను ఈ నోట్స్ నేను నీకు డ్రైవ్ లో పెట్టేసి లింక్ షేర్ చేస్తాను మీకు. సో ఇది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి నేను పాలిమార్ఫిజం అబ్స్ట్రాక్షన్ ఇవి చెప్తాను నేను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.